ఒరే కటారి ముందు ఎవరి పేరు రాద్దారా? ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు రాయి. ఓరే నీ హెడ్ లో నా బ్రెయిన్. పెళ్లి వాళ్ళిద్దరికైతే వాళ్ళ శుభలేఖలు ఇవ్వటం బాబు. ఎందరు వచ్చినా వాళ్ళిద్దరు రాకపోతే పెళ్లి జరగదుగా, అందుకని ఇందా. వారిని అమ్మోరు సినిమాలో సౌందర్య పేసలాగా ఇలా బొమ్మలు గీసాడట్రా బాబు. చటాకులో చెడుగుడు బొమ్మలు కాదు సింహాద్రి, ఎలాగూ పసుపు రాస్తున్నాడు కదా అని బుట్లు కూడా పెడుతున్నా అంతే. ఓ పని చెయ్యి, కొంచెం గంధం పూసి ఇవి పన్నీర్లో ఉంచు. ఇవి పెళ్లి కార్డులు, మొత్తేదులు కాదు. నీ కట రండి రండి కూర్చోండి. కూర్చోమ్మా. అమ్మాయి పాపా, మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. నా పెళ్లికి తప్పకుండా రావాలి. షూర్. వెళదామా స్వప్న? ఇంకా చాలా మందిని పిలవాలి. గుర్తుందిగా, నా పెళ్లికి రాకపోతే ప్రజా వైద్యశాల పెళ్లి మండపం అయిపోతుంది. జాగ్రత్త. పెళ్లి కుదరగానే స్వప్నంలో మంచి హుషారొచ్చింది కదా పిన్ని. పెళ్లి జరగబోతోందని ఆ అమ్మాయిలో హుషారొచ్చింది. నీ గతం తెలిసాక అతనిలో నువ్వంటే హుషారు చచ్చిపోయింది. పిన్ని, ఏమి నేనేమన్నా తప్పన్నానా? వద్దన్నా వినకుండా జరిగిందంతా చెప్పావు. దాంతో అతనికి నీ మీద విరక్తి కలిగింది. మనిషిగా ఎంత గొప్పవాడైనా అతను మగాడే. తనిష్టపడిన ఆడది శీలం పోగొట్టుకుందని తెలిసాక ఏ మగాడైనా ఆడదాన్ని పురుగును చూసినట్టు చూస్తాడు గాని తాళిగట్టి అర్ధాంగిని చేసుకోడు. లక్షణంగా ఉన్న ఆడపిల్లలకే లక్షలకు లక్షల కట్నం ఇస్తుంటే పెళ్లిళ్ళు కాని ఈ రోజుల్లో ఇలాంటి గతం ఉన్న నీకు భవిష్యత్ ఎక్కడిదే? అయిపోయిందా? జరిగిందంతా ఆయనకి చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకుని సుఖపడాలన్న కోరిక, ఆశ రెండూ నాకు లేవు. అయినా బతికే వద్దనుకుంటున్న నా భవిష్యత్తు గురించి నువ్వెందుకు బాధపడతావు? ఇంకెప్పుడు నా పెళ్లి గురించి, నా సంసారం గురించి ఆలోచించకు. డాక్టర్గా ఎంతమందికి ఎందుకు ప్రాణాలు పోస్తున్నానో తెలుసా? భవిష్యత్తులో నా జీవితం నాశనం చేసిన వాడి ప్రాణాలు తీస్తే ఆ పాపం నాకు కట్టకుండా ఉండటానికి. అమ్మా, వాడిని చంపి జైలుకెళ్ళాకే నాకు మనశ్శాంతి. నాకు నా జీవితం మీద కంటే వాడి చావు మీదే కోరిక ఎక్కువ. ఈ జన్మకు నా మెళ్ళో దీనికి తప్ప తాళికి చోటు లేదు. నలుగురు పేర్ల మీద రిజిస్టర్ చేయండి. అలాగే. నమస్కారం. ఆగు. నాకు తెలియకుండానే పెళ్లి సంబంధం తీసుకొచ్చావు. అడగకుండానే మాకు ఆస్తులు పంచావు. ఏంటిదంతా? మాకు నీలా బ్యాంక్ బ్యాలెన్స్ లేవని ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? నీలా కార్లు, బిల్డింగ్లు కావాలని ఎవరితో చెప్పావా? మా ముక్కారు ఎంతో కొంత పడేస్తే గానీ విశ్వాసంగా ఉండవనుకున్నావా? లేకపోతే ఏమిటి బాబు, శివుడి సన్నిధిలో నందిలాగా నీ పంచన హాయిగా బతుకుతున్న మమ్మల్ని డబ్బిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నావా? అప్పకింతలతో చెల్లిని అత్తారింటి పంపించినట్టు ఆస్తులు మా పేరు రాసి వెళ్ళిపోమంటే పోవడానికి మాకెవరు లేరు బాసు. అమ్మా నాన్న మించిన ఆప్తుడివి, నిన్ను వదిలి మేము ఉండలేవు. మాకు కావాల్సింది నీ అభిమానమే గాని ఆస్తులు కావు బాబు. ఆస్తుల్ని అయిన వాళ్ళను త్యాగం చేయడానికి నేనేం గౌతమ్ బుద్ధుడిని కాదు. కలిసి బతుకుతున్నాం, కలిసి పైకొచ్చాం. కానీ నేను కార్లలో తిరుగుతున్నాను, మీరు డోర్లు తీసి నిలబడుతున్నారు. నేను యజమానిలా పై అంతస్తు మీద నిలబడున్నాను, మీరు కూలీలా గుమ్మం దగ్గర కూర్చుంటున్నారు. ప్రతి మంచి పనికి నాకు శత్రు పెరుగుతున్నాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నాకేమైనా జరిగితే మీరు అనాథలు కాకూడదనే ఆస్తులు పంచారు, అంతేకాని త్యాగాలకో మెహర్బానీల కోసమో కాదు. అయిన వాళ్ళం కాకపోయినా ఆత్మీయుల్లా కలిసి బతికాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకండి.